హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మార్నింగ్ 5కే లేసానన్నమాట. ఎందుకు అంటే ఈరోజు మేము సమ్మక్కని చేసుకుంటున్నామండి ఇంట్లో. సమ్మక్క ఇప్పుడు పుణ్యం నడుస్తుంది కదా, మళ్ళీ సమ్మక్క జాతర వస్తుంది కదా, ఆ లోపు చేసుకోవాలని చెప్పేసి మేము సమ్మక్కని సారక్క ఇంట్లో చేసుకుంటున్నామంట. ఎవరైనా కానీ ఇంట్లో చేసుకుంటారు కదండి. ఫస్ట్ ఇంట్లో చేసుకున్న తర్వాతనే మళ్ళీ జాతరకి వెళ్తారు కదా, అందుకోసం అని చెప్పేసి మేము ఈరోజు సమ్మక్కని చేసుకుంటున్నామండి. ఈ పనులన్నీ తొందరగా కంప్లీట్ కావాలి, అత్తమ్మ వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టి ఉంచాలి అని చెప్పేసి పొద్దున 5 గంటలకే లేసానమాట. రోజుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసానండి. పనంతా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుని దగ్గర దీపం పెట్టానండి. ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయలేదు, ఈ వర్కే చాలా ఉంటుంది కదా అని చెప్పేసి నేనేం టిఫిన్ చేయలేదన్నమాట. అయినా ఈసారి మా ఆపిగాడైతే నాకు ప్రతి పనిలో హెల్ప్ చేస్తున్నాడు అండి. ఇన్ని రోజులు చెప్తేనే చేసేది, కాకపోతే ఈసారి ఏమో ఆమె చేస్తుందని నేను చెప్పకున్నా కానీ ముందే పని చేస్తుందన్నమాట. ఈసారి నేను పూరీలు ఇట్లా ఏం చెయ్య అనేసి అన్నాను కదా, పని బాగుంది చెయ్య అనేసి అన్నాను అని చెప్పేసి ఆమె పిండి విసికి చపాతీలు చేసిందండి. ఆ మొక్కతి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ చపాతీలు కాల్చాడన్నమాట. అంతలో నేను ఇటు దేవుని దగ్గర సామాను ముందు రోజే సామాన్ అన్నీ తెచ్చిపెట్టుకున్నానండి. సమ్మక్కం చేయడానికి కావాల్సిన సామాన్ అంతా, బ్లౌజులు, చీర, కొబ్బరికాయలు, బెల్లం అన్నీ దేవుని సామాన్ మొత్తం తెచ్చిపెట్టుకున్నానన్నమాట. అవన్నీ దేవుని దగ్గర సర్దేసి రెడీ, మా అత్తమ్మ వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంచానండి. ఇదిగోండి చూడండి ఎన్ని చపాతీలు చేసిందో. మా ఆయన అయితే చపాతీలకి ఆయిల్ పెట్టకుండా ఎంత బాగా కాల్చాడో చూడండి. మేము ఫస్ట్ అయితే నైట్ చేసిన పెసరపప్పు ఉండే కొంచెం, దాంతోకి చపాతీలు పెట్టుకొని తినేసామన్నమాట. తర్వాత వచ్చేసి అమ్మవారి దగ్గర అమ్మవారికి పోయడానికి ఒడిబియ్యం కలిపానండి. సమ్మక్కకు సారక్కకు అని చెప్పేసి ఆ ఒడిబియ్యంలోనే ఇట్లా సంటర్ చేసి పెట్టించాలన్నమాట. అయితే కొందరు రెండు చీరలు పెడతారంట, సమ్మక్క కోటి చీరలు పెడతారంట. కానీ మా అత్తమ్మ అయితే ఫస్ట్ నుంచి ఒకటే చీర పెడుతుందట అండి. అందుకోసం అని చెప్పేసి ఒకే చీర తీసుకొచ్చాను నేను. మా అత్తమ్మ వచ్చేసిన తర్వాత బియ్యం కలిపిన తర్వాత ఇదిగోండి అమ్మవారి దగ్గరనైతే ఇట్లా పూజించింది అనమాట. బెల్లం కొబ్బరికాయలన్నీ పూజించింది. తర్వాత వచ్చేసి మన అన్ని దేవుళ్ళు కలిపి ఒక కొబ్బరికాయ ఫస్ట్ కొట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి పోషమ్మకు ఒక కొబ్బరికాయ కొట్టాలన్నమాట. మనం ఇంట్లో ఏ దేవుణ్ణి వేసుకున్నా కానీ ఫస్ట్ పోషమ్మకు ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలండి. అదే అలవాటు అన్నమాట. స్టవ్ నీట్గా కడుక్కొని బొట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్నే పోషమ్మ అనుకొని స్టవ్ దగ్గర అగరబత్తులు పెట్టేసి పోషమ్మకని చెప్పేసి మొక్కి ఒక కొబ్బరికాయ కొడతామండి. ఇలా కొట్టి పెట్టాలన్నమాట. మా అత్తమ్మ వచ్చేసి అమ్మవారి దగ్గర మొత్తం సర్దిందండి. సర్దిన తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత మేమిద్దరం పసుపు కుంకుమ పెట్టుకున్నాం అన్నమాట. గంధం ఇట్లా పెట్టుకోవాలి కదండి, అందుకోసం అని చెప్పేసి పెట్టుకున్నాము. గంధమును కుంకుమ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నేను వచ్చేసి అయితే మా అత్తమ్మ కాళ్ళకు పసుపు పెట్టానండి. ఎప్పుడైనా కానీ మా అత్తమ్మకు ఫస్ట్ పెట్టిన తర్వాతనే నేను పెట్టుకుంటానన్నమాట. పెద్ద ఆవిడ ప్లస్ మళ్ళీ రాయేశ్వర దేవుడు అనేసి అంటారు కదా, ఐడియా ఉందా అండి? మా అత్తమ్మకు ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మా అత్తమ్మకు పెట్టిన తర్వాతనే మేము పెట్టుకుంటామండి. మనం పెట్టుకున్నది వాళ్ళకి పెట్టకూడదు అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మా అత్తమ్మకు పెట్టేసి తర్వాత నేను పెట్టుకున్నానండి. మేము దేవుడి దగ్గర మొత్తం అన్ని సర్దేసుకునే గ్యాప్లో మా ఆయన మార్కెట్కి వెళ్ళి అయితే కోడిని పట్టుకొచ్చారండి. ఎందుకంటే సమ్మక్కకి కోడితోని కదండి చేసేది. మామూలుగా మొక్కున్న వాళ్ళైతే మేకతో చేస్తారన్నమాట. కాకపోతే ఇక మేమైతే కోడితోనే చేసుకుంటామండి ప్రతి సంవత్సరం. కాదు కుక్క అంట, కోడి కూడా భయపడతారా? వెనకాల అగరబత్తిలు మొక్కుతాలు ఇప్పుడే ఆడిద్దరు వచ్చి సైకిల్ మీద పోయి తెలుసు కదా షాపు, మనకే 50 రూపాయలు వస్తాయి. డాడీ పంపించిందని చెప్పు. నేను ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పువ్వులు పెడుతున్నానండి. ఎందుకంటే నేను పువ్వులు పెట్టడం మర్చిపోయాను. నేను కొన్ని ఉంటే నేను పెట్టేసుకున్నాను, అమ్మవారికి పెట్టడం మర్చిపోయాను అనమాట. అందుకోసం అని చెప్పేసి మా ఇంటి ముందు అమ్మకు గులాబీ చెట్టు ఉంటే అమ్మని అడిగేసి కొన్ని పువ్వులు తెంపుకొచ్చేసి అమ్మవారి ఫోటోకి పెడుతున్నానండి. మేము ఎప్పుడు సమ్మక్కని చేసుకున్నా కానీ ఒక 5గురికైనా పసుపు కుంకుమ బొట్టు పెట్టడం అలవాటు అన్నమాట. అదేవిధంగా మా ఇంటి దగ్గర ఒక పిన్నిని పిలిచామండి, వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా పసుపు కుంకుమ పెట్టేసామండి. కాకపోతే ఈ పిన్ని కొంచెం తొందరగా వచ్చింది కాబట్టి ఈ పిన్నిని వీడియో తీయగలిగాం. మిగతా వాళ్ళకి ఎవరికి పెట్టినా కానీ వాళ్ళని వీడియో తీయలేకపోయామండి. అందరికీ పసుపు కుంకుమ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత నేనైతే అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని అమ్మవారి ఫోటో ముందు పెట్టిన కొబ్బరికాయలు తీసుకొని 2 కొబ్బరికాయలు కొట్టానన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఇట్లా సమ్మక్కని చేసుకున్న వాళ్ళందరైతే కుడక బెల్లం ఇట్లా పంచిపెట్టేవారు కదండి. సమ్మక్క సారక్క బంగారం అని చెప్పేసి పలారము బంగారం అని చెప్పేసి పంచిపెట్టేవారు అనమాట. కానీ ఇప్పుడు అంతా ట్రెండీ అయిపోయిందండి, ఎవరు పంచిపెట్టట్లేదు. బయటకు వచ్చి పిలవనికి కూడా మొహమాట పడుతున్నారన్నమాట.
మేము కూడా ఇంట్లోకి వచ్చి పిలిచిన వాళ్ళకే ప్రసాదం పెట్టామండి, బయటికి వెళ్ళి మళ్ళీ అనలేదు. నేను స్కూల్కి వెళ్ళే టైంలోనైతే అందరూ సమ్మక్క పలారం మంచి పెట్టేటప్పుడైతే మా ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది ఒక్కొక్క పేరు చెప్పి నా దోశ నింపేవాళ్ళండి. అమ్మవారికి మొక్కిన కోడేమో మా బంగారి ఆల్రెడీ కట్ చేపించుకొచ్చాడండి. నేను దాన్ని కర్రీ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ పులావ్ చేస్తున్నాం. మా చిట్టిగాడు అంటే మా బావ వాళ్ళ కూతురు చికెన్ బిర్యానీ కావాలి బాబాయ్ అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ని అడిగింది అన్నమాట. తిప్పుకుంటాడు కష్టపడి చేస్తాను, ఇష్టపడి తింటాం. వేడి వేడి బిర్యానీ కొన్ని నీళ్ళు అడిగి పట్టించు. కారం అంటాను దెబ్బలు తాకినా కదా. నువ్వే కారం కొట్టించుకున్నావు వాటిలో. అంత పెద్ద పెద్ద పీసులు ఏమైనా రెస్టారెంట్ 8 పీసులే కొట్టించిన. ఒక కోడి 8 పీసులు అయిందా? బాగానే కావాలి. ఏం కావాలి? ఫస్ట్ మేము చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి అన్నీ తయారు చేసుకున్నామా. అప్పటికే 12:30 అట్లా అవుతుంది అన్నమాట. ఇంకా చికెన్ బిర్యానీ అంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేము మనసు మార్చేసుకొని దాన్ని చికెన్ పులావ్ లాగా చేసేసుకున్నామండి. దాని లాస్ట్లో వచ్చేసి కొత్తిమీరను నెయ్యి కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసామన్నమాట. ఇదిగో చూడండి, గాలి దాంట్లో లోపల నుండి ఆవిర్లు బయటకు పోకుండా ఉండాలని చెప్పేసి మా ఆయన మొత్తం అట్లా వేటు పెట్టేస్తాడండి. ఇది వచ్చేసి నేను చేసిన చికెన్ కర్రీ అన్నమాట. నేను ఇవన్నీ సర్దే గ్యాప్లో మా ఆపిగాడును మా చిట్టిగాడు అయితే ఆనియన్స్ను నిమ్మకాయలు కట్ చేశారండి. మా చిట్టిగాడును మా అక్క అప్పటికే మేము వంట స్టార్ట్ చేయకముందుకే వచ్చారన్నమాట. వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి మా చిన్నాడు బిడ్డ వాళ్ళని రమ్మని పిలిచామన్నమాట. వాళ్ళు దారిలో ఉన్నాము అనేసి అన్నారు. అన్నోలే సరే అని చెప్పేసి అందరం కలిసి కూర్చొని తినొచ్చు కదా అని చెప్పి వాళ్ళు వచ్చేదాకా ఆగామండి. మేము ఇవన్నీ వేసుకున్నామా. పాప మా స్వాతి అయితే చికెన్ కర్రీ మటన్ ఇవన్నీ ఏవి తినదన్నమాట. కానీ ఆమెకు ఎగ్ కర్రీ వేద్దాం అనుకున్నామా. ఈ వంటల హడావిడిలో పడేసి ఆ ఎగ్ కర్రీ వేయడం మర్చిపోయామండి. అంతలో మేము ఇవన్నీ వడ్డించుకునే అంతలో మా అత్తమ్మ ఎగ్ కర్రీ వేసుకొని వచ్చేదన్నమాట. మా బంగారి మా ఆపిగాడైతే వాళ్ళ డాడీ కోసం అని చెప్పేసి ఆమె చేసిన చపాతీలు ఒక 2 దాచిపెట్టుకుందండి. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ చికెన్ కర్రీ వేసుకొని వాళ్ళ బంగారం చేసిన చపాతీలు పెట్టుకొని తిన్నాడన్నమాట. నార్మల్గా అయినా కూడా నేను ప్లేట్లో అయినా ఫస్ట్ కర్రీ వేసిన తర్వాత రైస్ వేస్తానండి. మా ఆయన ఈ మధ్యలో బాగా పాటిస్తున్నారనమాట. అట్లా నేనైతే అందరికీ విస్తారాకులో పులావ్ వడ్డించానండి. పులావ్తో పాటు లైట్గా కొంచెం చికెన్ కర్రీ కూడా వేసుకుంటూ ఇచ్చానన్నమాట. కొంచెం సూప్తో తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదండి, గ్రేవీ టైప్లో ఉంటుందని చెప్పేసి నేను ఆల్రెడీ చికెన్ కర్రీ కొంచెం సూప్ లాగా పెట్టానండి. మేము అందరం విస్తారాకులలో కర్రీ వడ్డించుకొని అందరం తినడం స్టార్ట్ చేసే గ్యాప్లో మా అత్తమ్మ ఆల్రెడీ రైస్ను ఎగ్ కర్రీ వేసుకొని తీసుకొచ్చిందండి. అందరం సరదాగా మాట్లాడుకుంటూ తిన్నామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.